పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీలో గుంటనక్క జింకపిల్ల తరహాలో రాజకీయాలు సాగుతున్నాయి. ప్రవాహంలో ఎగువన గుంటనక్క నీళ్లు తాగుతుంటే చాలా దిగువన జింకపిల్ల నీళ్లు తాగుతుంది. నువ్వు నా నీళ్లు ఎంగిలి చేశావంటూ జింకపిల్లపై గుంటనక్క దాడి చేస్తోంది. ఇప్పుడు సింహపురిలో పోలీసులు అలాగే వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత నల్లపురెడ్డి ఇంటి మీద టీడీపీ మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. దాడి చేసిన టీడీపీ గూండాల మీద కాకుండా బాధితుడైన నల్లపురెడ్డి మీదే పోలీసులు కేసులు పెట్టారు. అరాచకానికి కేరాఫ్ గా మారిపోయిన తెలుగుదేశం మూకలు మరీ బరితెగిస్తున్నాయి. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద వందలాది మంది టీడీపీ గూండాలు దాడి చేసి సాగించిన విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలంతా టీవీల్లో చూశారు. అసలు ప్రసన్నకుమార్ను హత్య చేయడానికే నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి గూండాలు ఈ దాడి చేశారనే విషయం కూడా అందరికీ అర్థమైంది. వేమిరెడ్డి చరిత్ర తెలిసిన నెల్లూరు ప్రజలు ఈ దాడి ఆయన చేయించిందే అని ఏకోన్ముఖంగా చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వీడియో సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రసన్నకుమార్ ఇంటి మీద దాడి చేయించిన వేమిరెడ్డి దంపతులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. అడిషనల్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అదే సమయానికి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలీస్ ఆఫీస్కు వెళ్లి నల్లపురెడ్డి మీద ఫిర్యాదు చేశారు. తనకిచ్చిన సమయానికి నల్లపురెడ్డి వెళుతున్న పోలీసులు ఆయన్ను అడ్డగించి ప్రశాంతిరెడ్డి బయటకు వచ్చాక పంపించారు. ఫిర్యాదు చేసి 2 రోజులైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు, దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామ్యం. దీంట్లో ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఈ రోజు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి చెప్తాం. ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం, తప్పకుండా లీగల్ ఇష్యూస్ ప్రకారం లీగల్ గా పోతాం. రెండోది ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి చెప్తాం అనమాట. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లంతా ధ్వంసం చేసిన టీడీపీ గూండాల మీద కేసు నమోదు చేయని జిల్లా పోలీసులు తనను నల్లపురెడ్డి విమర్శించారంటూ ప్రశాంతిరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుడైన ప్రసన్నకుమార్ రెడ్డి మీదే కేసు బుక్ చేశారు. పోలీసుల తీరు చూసి వైఎస్ఆర్సీపీ నేతలు రగిలిపోతున్నారు. దాడి జరిగింది తమ నాయకుడి ఇంటి మీద, దాడి చేసింది టీడీపీ మూకలు అయితే తిరిగి తమ నేతపైనే కేసు పెడతారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. అధికార పార్టీకి అంటకాగితే పోలీసులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.